హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాబూలీ శనగల కర్రీ తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. నేను కూర చేసే ఒక 4 గంటల ముందు ఇవి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టాను. మీకు కావాలంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఈ శనగల్ని మనం ఈ కుక్కర్లోకి తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఈ శనగల్ని మనం ఉడికించుకుందాం. కాబూలీ శనగల కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక బిగ్ సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 టమాటాలు, కర్రీ లీఫ్, కొరియాండర్ లీవ్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లవంగాలు ఒక 5-6, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, ఆయిల్. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అలాగే లవంగాల్ని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటిని మనం మెత్తగా పౌడర్ పట్టుకుందాం. ఇలా మెత్తగా మనం పౌడర్ అనేది పట్టుకోవాలి. శనగలు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. సో ఇలా నొక్కితే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఈ శనగల్లో నుంచి నేను కొన్ని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇవి చల్లారిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్ కూరలో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయింది. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే కరివేపాకు కూడా వేసుకున్నాం. వీటిని ఒకసారి మనం కలుపుకుందాం. ఈ ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాయి కాబట్టి శనగల్ని వీటిలోకి వేసుకుందాం.
వీటిని ఒక 2 నిమిషాల పాటు మనం ఈ ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం. మనం ఇంతకుముందు మిక్సీలోకి తీసుకున్న ఈ శనగల్ని ఇలాగ నేను మిక్సీ పట్టుకున్నానండి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను కూడా ఈ శనగల్లోకి వేసుకుందాం. అలానే కట్ చేసిన టమాటాలు, ఈ శనగలు ఉడకబెట్టిన వాటిలో ఈ వాటర్ను కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ కారం, మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన ఈ పొడిని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. మీరు వాటర్ కావాలంటే ఇంకా మీ గ్రేవీ తగ్గట్టుగా వేసుకోవచ్చండి. సో ఈ కూరని మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. వీటిలోకి కారం అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకు అన్నీ వీటిల్లో సరిపోయాయండి. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం ఈ కూర అనేది ఉడికించుకుందాం. కూర అనేది అయిపోయిందండి. మనం దించే ముందు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ కూర అనేది చపాతీలోకి, రోటీలోకి, అలానే అన్నంలోకి కూడా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.